అంటే చాలా చిన్న ఏజ్ లోనే చనిపోయారు ఆ, నర్రా గారు. అవునండి. హీ వాజ్ 60th బర్త్డే చేసాము. కానీ బయట అయితే ఒక టాక్ వచ్చింది గట్టిగా, అంటే పిల్లల్ని మంచి ఫ్యామిలీలో సెటిల్ చేశారు, ఫైనాన్షియల్ గా ఏ ప్రాబ్లం లేదు. నర్రా గారు క్యాన్సర్ తో చనిపోవడం ఏంటి, చాలా పెద్ద పెద్ద ట్రీట్మెంట్స్ వచ్చినాయి కదా, వేరే కంట్రీస్ కూడా వెళ్ళొచ్చు, ఎందుకు అంత నెగ్లెక్ట్ చేశారు అనేది బయట ఎక్కువ వినిపించింది. అసలు ఏం జరిగింది ఆయనకి? ఒక్కసారిగా క్యాన్సర్ ఏ స్టేజ్ లో బయటకు వచ్చింది? సో ఇనిషియల్ గా అసలుకి తెలియలేదండి క్యాన్సర్ అని. డయాగ్నోస్ అయ్యేటప్పటికి హీ వాజ్ ఇన్ లాస్ట్ స్టేజ్. సో అప్పటికి 4 years డ్రాగ్ ఆన్ చేసాము, ట్రీట్మెంట్ అని, సర్జరీస్ అని, కీమోలు అని చెప్పి 4 years హీ సఫర్డ్ యాక్చువల్లీ. ఓకే. సో అదే ఇంకా ముందు తెలుసుంటే బెటర్గా ఉండేదేమో. సో ఈ రిపోర్ట్స్ అందరూ మా వారు కజిన్స్ డాక్టర్స్ అండి యుఎస్ లో, వాళ్ళకి పంపించి మళ్ళీ సెకండ్ ఒపీనియన్ అడిగినా కూడా ఇక్కడ ఏం ట్రీట్మెంట్ చేస్తున్నారు, అక్కడికి వెళ్ళినా కూడా ఇదే ట్రీట్మెంట్ అన్నారు. ఓకే. సో ఇంకా ఇక్కడే ట్రీట్మెంట్ చేయించాము. బట్ 4 years డయాగ్నోస్ అయినప్పటికే హీ వాజ్ ఇన్ డేస్ యాక్చువల్ గా చెప్పాలంటే. అట్లాంటిది 4 years ప్రొలాంగ్ అయ్యింది. కానీ ఎప్పుడు సిమ్టమ్స్ కూడా రాలేదు ఆయనకి? లేదు, వెయిట్ తగ్గిపోతా ఉంటే మాకే డౌట్ వచ్చి ఏంటి అంటే షుగర్ కదా అలాగే తగ్గిపోతారు అది ఇది అన్నారు. కొంచెం తొందరగా టైర్డ్ అవటం అదంతా. ఇంకప్పుడు లేదు, ఒకసారి చెకప్ చేస్తే బెటర్ ఏమో అని అప్పుడు చెకప్ చేయించినప్పుడు తెలిసిందండి. ఓకే.